కాపాడవలసిన అమ్మవారిని హేళన చేయాలని చూస్తే చంపేస్తాను. ఇలాంటి మూర్ఖులతో ఎందుకు అఖిల? ఇప్పుడేం చేయాలో ఆలోచించు. ఇక ఆలస్యం చేయకూడదండి. పెద్దబాబుని అమ్మవారి గుడికి తీసుకెళ్తాం. చిన్నబాబు, డాక్టర్కి ఫోన్ చేసి విషయం చెప్పు. గుడి దగ్గరికి రమ్మని చెప్పు. హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందేమో అక్క. లేదు, గుడికే వెళ్దాం. పెద్దబాబుకి ఏమైనా అయితే ఇంకెంతమంది ప్రాణాలు పోతాయో అమ్మవారికే లెక్కుంటుంది. అఖిల, చావడానికైనా సిద్ధమండి, కానీ నా కొడుకుని చంపుకోను. వెళ్దామా? నేను డాక్టర్కి ఫోన్ చేసి రమ్మంటాను. ఆంటీ, దేవ ముక్కుల నుండి రక్తం వస్తుందంటే సిచ్యువేషన్ సీరియస్ గా ఉందనే కదా. హాస్పిటల్కి వెళ్తేనే మంచిదా ఆంటీ? ప్లీజ్ ఆంటీ, నా మాట వినండి. డాక్టర్లే ఏ వైద్యం చేయాలో అంతుపట్టడం లేదని చేతులు ఎత్తేస్తే భగవంతుడిని నమ్ముకున్నాం. మళ్ళీ పూజ చేస్తామో ప్రాణత్యాగం చేస్తామో నువ్వు రానంటే చెప్పు, నేను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. నేనెందుకు రానంటే? నా భర్తని కాపాడుకోవాలి కదా. నేను వస్తాను. అమ్మవారి మీద భారం వేద్దాం అమ్మగారు. మీరన్నట్టు ఆ అమ్మ కాపాడిందా సరే, లేదంటే నా ప్రాణమే అమ్మవారికి ముందుగా బలిస్తాను. నేను కూడా. పెద్దబాబు, 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 పెద్దబాబు,